ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు నేటి నుంచి మొదలు కానున్నాయి. తొలి రోజు ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభిస్తారు. అనంతరం వర్సిటీ ప్రాంగణంలో వివిధ అంశాలపై 3 రోజుల పాటు సదస్సులు నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేల మంది పాల్గొనే వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓయూ 100ఏళ్ల పండుగను వైభవంగా జరిపేందుకు విశ్వవిద్యాలయ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 10:30 గంటలకు సంబరాలు ప్రారంభమవుతాయి. ఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభా వేదిక కేంద్రంగా ఉత్సవాలు మొదలవుతాయి. ఆచార్యులు శివరాజ్, ఉమేష్ కుమార్, సూర్య ధనుంజయ్ నేతృత్వంలో 10:30 నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 12:30 నుంచి 1:30 వరకు శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గంలో ఓయూ చేరుకుని శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు ఠాగూర్ ఆడిటోరియంలో ఆచార్యులు సుమితారాయ్, జీబీ రెడ్డి ఆధ్వర్యంలో సదస్సు ఉంటుంది. తెలంగాణ జాతి నిర్మాణం అనే అంశంపై ఓయూ పూర్వ విద్యార్థులు జైపాల్ రెడ్డి, కేశవరావు ప్రసంగిస్తారు. ఇదే అంశంపై మాజీ ఉపకులపతులు ఆచార్యులు సులేమాన్ సిద్దికి, తిరుపతిరావు సహా కె నాగేశ్వర్, ఐఐసిటి సంచాలకుడు ఎస్ చంద్రశేఖర్, కేంద్ర మాజీ విజిలెన్స్ కమిషనర్ రంజన్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్ఎం అరీఫ్ సందేశమిస్తారు. గురువారం ఉదయం 10 గంటలకు రెండో రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం, అభివృద్ధి అనే అంశంపై ఠాగూర్ ఆడిటోరియంలో సదస్సు ఉంటుంది. ఆర్థిక మంత్రి ఈటెల, విద్యాశాఖ కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, 2015 నోబెల్ శాంతి బహుమతి విజేత సత్తార్ మౌజా ప్రసంగిస్తారు. ఇదే వేదికపై జరిగే మరో సదస్సులో ప్రఖ్యాత భారత శాస్త్రవేత్తలు ఐఐసిటి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్, ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారు. మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు ఏ గ్రౌండ్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది. ఈ సభకు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారు. అదే సమయంలో సాయంత్రం 4 నుంచి 5:30 వరకు ఠాగూర్ ఆడిటోరియంలో అఖిల భారత ఉపకులపతుల సమ్మేళనాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ ప్రారంభిస్తారు. వీసీల సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఓయూ ఉపకులపతి రామచంద్రం అధ్యక్షత వహిస్తారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల 3వ రోజు ఐఐసిటి ఆడిటోరియంలో అఖిల భారత ఉపకులపతుల సదస్సు కొనసాగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 12:15 వరకు టెక్నికల్ సెషన్ ఉంటుంది. 12:30 నుంచి 1:30 వరకు జరిగే ఉపకులపతుల ముగింపు సదస్సులో ఉప ముఖ్యమంత్రి కడియం, ఓయూ వీసీ రామచంద్రం పాల్గొంటారు. ఓయూ విజన్ అనే అంశంపై ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పట్టణ పర్యావరణ అధ్యయన ప్రాంతీయ కేంద్రంలో మరో బృంద చర్చ జరగనుంది. ఇందులో ఎంపీ కేశవరావు, రక్షణ మంత్రి సలహాదారు సతీష్ రెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, వీసీ రామచంద్రం పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఆచార్యులు లింబాద్రి, కరణం నరేందర్, జీబీ రెడ్డి నిర్వహిస్తారు. వేలాదిగా తరలివచ్చే విద్యార్థులకు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఏర్పాట్లు చేశారు. అతిథులు కూర్చునేందుకు భారీ వేదిక, విద్యార్థులు, అధ్యాపకులు, ఇతరుల కోసం వేలాది కుర్చీలు ఏర్పాటు చేశారు. వర్సిటీలోని భవనాలు, కళాశాలలు విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులు రిహార్సల్స్ చేశారు. ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన ఓయూలో చదువుకోవడం తమ అదృష్టమని చెబుతున్నారు. ఓయూ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తామని అంటున్నారు. నాటి వందే మాతర ఉద్యమం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డగా విద్యా కుసుమాలని తీర్చిదిద్ది ప్రపంచానికి అందించిన చరిత్ర ఉన్నది. మేమున్నప్పుడు 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునేటందుకు మాకు ఈ అవకాశం రావడం ఇట్లా ఒక అదృష్టంగా ఉంది. ఆ రాష్ట్రపతిని మాకు చూడడం ఇట్లా ఒక అదృష్టము. కార్యక్రమంలో మేము పాల్గొనేందుకు మాకు ఒక అరుదైన అవకాశం, ఎవరికి రాని అవకాశం మాకు దక్కుతుందని దానికి మేము చాలా ఎగ్జైటింగ్ ఉంది. చాలా సంతోషంగా ఉంది. మేము అందరినీ వినోదపరచడానికి మేము మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నాం. దానికోసం మేము ప్రాక్టీస్ చేస్తున్నాం.
ఎస్పెషల్లీ లైబ్రరీ. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లైబ్రరీ ఇన్ సౌత్ ఇండియా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి ఒక ప్లేస్లో నేను వచ్చి చదువుకుంటానని నా జీవితంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మా యొక్క కళ. దానికి తోడు తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ ఇంగ్లీష్లో చాలా పట్టు సాధిస్తున్నారు. దానికి కారణం ప్రొఫెసర్స్. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి స్థాయిలో చదవాలని, ఆ లైబ్రరీని యూజ్ చేసుకోవాలని. లైబ్రరీలో నిజానికి చాలామంది చదువుకుంటున్నారు, చాలామంది ఉద్యోగులు ఉన్నారు, చాలామంది పోలీస్ శాఖలో, ఐఏఎస్లో ఎంతోమంది రాణించారు. మా యొక్క సబ్జెక్టులే కాకుండా ఇంకా వేరే కూడా కాంపిటేటివ్ కూడా ప్రిపేర్ అవ్వడానికి మాకు బంగారు భవనం అన్నటువంటి లైబ్రరీ కూడా మాకు ఉంది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించేందుకు ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. మొత్తానికి 3 రోజుల పాటు ఓయూ సందడి వాతావరణంతో కనిపించనుంది.